సంచలనంగా మారిన సృష్టి ఫర్టిలిటీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విశాఖలో మరో 3 మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ కేంద్రంగా నవజాత శిశువుల విక్రయాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. విజయ్, సరోజ, రత్నాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే విశాఖకు చెందిన 6గురిని అరెస్టు చేశారు పోలీసులు. విశాఖలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సంచలనంగా మారిన సృష్టి ఫర్టిలిటీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విశాఖలో మరో 3 మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ కేంద్రంగా నవజాత శిశువుల విక్రయాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. విజయ్, సరోజ, రత్నాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే విశాఖకు చెందిన 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విశాఖలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, సృష్టి ఫర్టిలిటీ కేసులో విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఎవరెవరిని అరెస్ట్ చేశారు? వారేం చెబుతున్నారు? ఈ రోజు మరో 3గురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సృష్టి ఫెర్టిలిటీ కేసులో అయితే దర్యాప్తులు అలానే అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా అయితే ఈ యొక్క సృష్టికి సంబంధించి పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు ఏమంటే ఈ యొక్క ఐవీఎఫ్ కు సంబంధించి ఒకరి దగ్గర నుండి మరొక వీర్యాన్ని తీసుకొచ్చి ఈ యొక్క పూర్తి స్థాయిలో పక్కదోవ పట్టే విధంగా అయితే ఈ యొక్క సృష్టి సంస్థ వాళ్ళకి సంబంధించినంత చేశారు. దీనికి సంబంధించి విశాఖపట్నంలో కూడా భారీ ఎత్తున అయితే చాలా మంది వీళ్ళకి సహకరించిన పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా అక్కడ నమ్రత అరెస్ట్ అయిన రోజుతో పాటుగానే ఇక్కడ మేనేజ్మెంట్ టీం నుండి కూడా ఒక 3గురిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అలానే ఈ రోజు కేజీహెచ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రవితో పాటు అలానే డాక్టర్ రమ్యని కూడా ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇలానే వీళ్ళకి విక్రయించడానికి ఎవరైతే నిత్యం మధ్యవర్తిత్వం వహిస్తుంటారో వాళ్ళని కూడా ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు అయితే విశాఖలో అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయ్, సరోజ, రత్నాలు అనే వాళ్ళు వీళ్ళు 3 కూడా వీళ్ళకి హైదరాబాద్ లో ఉన్న ఆ సృష్టి హాస్పిటల్ కి ఇక్కడ విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మధ్యత్వం వహిస్తూ నిత్యం వీళ్ళకి సహకరించడం అలానే పక్కదోవ పట్టించే విధంగా ప్రజలను ఎవరైతే ఈ యొక్క ఐవీఎఫ్ కోసం వస్తుంటారో వాళ్ళని పక్కదోవ పట్టించి వీళ్ళ 3 కూడా అధిక మొత్తంలో సొమ్ములు కూడా వసూలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ నుండి 6గురిని అయితే అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. మరింత మంది అయితే దీనికి సంబంధించి సహకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారని అయితే దాదాపు వాళ్ళ దర్యాప్తులో ఉందని వాళ్ళందరినీ కూడా అధికారంలోకి తీసుకొని వాళ్ళని విచారిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులకి విశాఖ పోలీసులు కూడా సహకరించేందుకు గతంలోనే ఎప్పుడైతే ఈ సృష్టి అరెస్ట్ జరిగిందో అప్పటి నుండే లేఖ రాసి వాళ్ళైతే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా మాకు సహకరించాల్సిన విషయంగా అయితే హైదరాబాద్ పోలీసులు చెప్పడంతో విశాఖ సిపి శంకరప్రసాద్ బాక్షి కూడా దీనికి అనుగుణంగా అయితే వాళ్ళు ఎప్పుడొచ్చినా సరే సహకరించాలని చెప్పేసి విశాఖ జిల్లా మొత్తం పోలీసులందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ విశాఖలో 3 మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 150 నుండి 185 మంది నుండి అయితే భారీ మొత్తంలో వసూలు చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క ఐవీఎఫ్ సెంటర్స్ కి అక్రమంగా అయితే ఐవీఎఫ్ సెంటర్స్ కు పంపించే పరిస్థితి ఉందనే విషయాన్ని అయితే స్థానికంగా ఉన్న సమాచారం అయితే ఉంది. కానీ దీనిపైన మరింత దర్యాప్తు చేసి అసలు ఎవరెవరి దగ్గర నుండి ఎంత కలెక్ట్ చేశారు, ఏం చేశారనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే హైదరాబాద్ పోలీసులు చేస్తున్న విషయాన్ని అయితే ప్రస్తుతం తెలుస్తుంది. దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.